విశ్వక్ ప్రణవి ఛానల్. అండ్ ఇవాళ వచ్చేసి నేను ఈ క్యాట్ ఫేస్ ఎలా చేయాలో చూపెడతాను. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఒక వైట్ ఆర్ లైన్స్ పేపర్ బుక్ అండ్ ఒక లాంగ్ స్కేల్. సో లాస్ట్కి వచ్చేసి మనకు బ్లాక్ పెన్ ఆర్ స్కెచ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఒక పేజీ అయితే చింపేసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నట్టయితే నేను వైట్ లైన్స్ బుక్ తీసుకున్నాను అండ్ ఒక పేజీ అయితే చింపుకుంటున్నా. సో గాయ్స్ ఈ పేజ్ అయితే ఇలా తీసుకున్నా అండ్ సైడ్కి సో ఇట్లా రఫీ ఉంటుంది కాబట్టి ఆ సైడ్కి ఇలా చూపిస్తున్నట్టు ఆ సైడ్కి కట్ చేసుకోవాలి. ఎందుకంటే మంచిగా నీట్గా ఉంటుంది. అది కట్ చేసుకోకపోయినా ఏం కాదు, నీట్గా ఉంటుందని నేను అట్లా చెప్తున్నా. సో అది మీ ఇష్టం, మీరు చేసుకోవచ్చు. అది ఎట్లాగో అది చేయకుండా సక్సెస్ అయితే అవుతుంది. సో మీరు చూస్తున్నట్టయితే ఇట్లా పేపర్ అయితే మంచిగా నీట్గా ఉంది. సో ఇప్పుడు దీన్ని అయితే ఒక స్క్వేర్లో కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తున్నట్టు నేను స్కేల్ ఇట్లా పెట్టిన అండ్ కింది నేను తీసుకుంటా. సో ఇక్కడ స్కేల్ పెట్టిన కాడ నేను అయితే ఇప్పుడు టియర్ చేయాలి. సో ఇట్లా యూజ్ చేయాలి. అండ్ ఈ పేజీని ఇట్లా గైస్ సో ఇలా చూపిస్తున్నట్టు ఇలా మలుచుకోవాలి. అండ్ మిగిలింది అయితే మనం టియర్ చేసేసుకుందాం. సో ఇలా అయిపోయాక ఓపెన్ చేసి ఇలా మంచిగా నీట్గా వచ్చేస్తుంది. అండ్ ఇట్లానే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డ్ చేసుకున్నాక మీద ఉంటుంది కదా గాయస్, ఇది మీద అండ్ మీద కొంచెం అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఇవి ఉంటాయి కదా, ఇలా ఒకటి ఇట్లా ఇంకోటి కూడా గాయస్. అండ్ ఇంకోటి మళ్ళీ ఇది ఇంకోటి. సో చూసారు కదా, ఇక్కడ అయితే ఇలా క్యాట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ మనం ఇప్పుడైతే దీని మార్క్స్ పెట్టాలి కాబట్టి ఒక బ్లాక్ పెన్ ఆర్ స్కెచ్ అయితే తీసుకొచ్చుకుందాం. లెట్స్ గో. సో గాయస్ నేనైతే ఈ బ్లాక్ పెన్ అయితే తెచ్చేసుకున్నాను. అండ్ దీని మీద ఇప్పుడు మొత్తం మార్క్స్ అయితే గీసేసుకుందాం. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే దీని మీదనైతే పెన్తో గీసాను. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే స్కెచ్తో గీసాను. సో నాకు పెన్ ఉంది కాబట్టి నేను పెన్తో గీస్తున్నా. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఫస్ట్ ఐబ్రోస్ గీసుకోవాలి, కేర్ఫుల్గా గీసుకోవాలి, ఎందుకంటే ఇది ఎక్కడైనా మిస్టేక్ పోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను డ్రా చేసి మీకైతే చూపెడతాను. సో ఇలా ఐస్ అయితే మనం సెట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు నోస్కి వెళ్ళగానైతే కొంచెం
కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే అది ఎక్కడైనా పోవచ్చు, అటు ఇటు పోతుంది. సో ఇక్కడ నోస్ అయితే అయిపోయింది అండ్ దాని హెయిర్స్ గీద్దాం. సో మీరు చూస్తున్నట్టయితే మన క్యాట్ అయితే రెడీ అయిపోయింది. సో ఈజీ గాయ్స్, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు చూడండి మన 3 క్యాట్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం. సో 1 సెకండ్ గాయ్స్. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మన 3 క్యాట్స్ రెడీ అయిపోయాయి. అండ్ ఇదైతే నేను ఇప్పుడు కన్ఫర్మ్ చేసింది. సో మన 3 క్యాట్స్ అయితే రెడీ అయిపోయాయి. అండ్ ఇదైతే ఈ క్యాట్స్ అయితే నేను చూపెట్టాను, చాలా ఈజీ, గమ్ లేదు, సీజర్స్ లేదు, ఏం లేవు, జస్ట్ స్కేల్ అండ్ పేపర్ పెన్ ఈజీగా చేయొచ్చు, పెన్ ఆర్ స్కెచ్. సో ఈ క్యాట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఈ క్యాట్ అయితే మీకు నచ్చితే బ్రౌన్ కలర్ హార్ట్ని కమెంట్ చేయండి. సో ఈ క్యాట్ అయితే చాలా ఈజీగా మీరు ఈజీగా చేసుకోవచ్చు పేపర్తోని. వైట్ పేపరే కాకుండా ఏ కలర్ అయినా పేపర్తోని చేయొచ్చు. సో ఈ క్యాట్ అయితే ఈజీ అని నేను చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో ఈ వీడియో ఇంతే, బాయ్ గాయస్, ఈస్కి ఆల్.